ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 26వ తేదీ నుండి జూన్ నెల 1వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, గురు, శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో కేతుగ్రహం, 7వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 9వ స్థానంలో శనిగ్రహం, 10వ స్థానంలో కుజ రాహుగ్రహాలు, 11వ స్థానంలో బుధగ్రహం, 12వ స్థానంలో రవి, శుక్ర, గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మిథున రాశి వారికి కొంతవరకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అయితే రాశ్యాధిపతి ఏకాదశంలో ఉండడం అనేది ఒక శుభ లక్షణం. అలాగే వ్యయంలో శుక్రగ్రహం, అలాగే గురు, రవి గ్రహాలు కూడా ఉండడం అనేది జరిగింది. ఇది కూడా ఒక రకంగా కొంత మధ్యస్థమైన ఫలితాలని చూపిస్తోంది. ఈ మిథున రాశి వారు సరైన నిర్ణయం సకాలంలోనే తీసుకోగలుగుతారు. అలాగే కొంత ఆచరణ కూడా అనుకూలంగానే ఉంటుంది. కుజ దృష్టి వలన కొంత తొందరపాటు చర్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం అంటే అన్ని రకాలుగా ఆలోచనలు సరిగా ఉన్నప్పటికీ అమలు చేసే విధానంలో కొంత తొందరపాటు ఉండకుండా చూసుకోమని చెప్పబడుతోంది. అలాగే ధనకారకుడు వ్యయంలో ఉండడం, ధనస్థానాధిపతి సప్తమంలో ఉండడం, అది కొంతవరకు మధ్యస్థమైన ఫలితాలుగానే చూపిస్తుంది. కాబట్టి ధన యోగాదులు సాధారణంగా బాగానే ఉంటాయి. కానీ సందర్భానికి, అవసరానికి తగినంత మాత్రమే ధనం సమకూరుతుంటుంది. అయితే మనకు రావాల్సిన ధనం కూడా భాగాలుగా, ముక్కలుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం పూర్తిగా ధన సంబంధించిన విషయాల్లో ఆలోచనలు, పూర్తిగా ధన సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా లేవనే గ్రహించాలి. అలాగే అట్లాని ఇబ్బంది లేకుండానే ఉంటుంది, సాధారణ స్థితి అని అర్థం. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సంబంధ సఖ్యతలు ఉంటుంటాయి. అలాగే గృహ, వాహన సౌఖ్యం సాధారణంగానే ఉంటుంది. అన్నీ కూడా కొంత మధ్యస్థమైన ఫలితాలనే చూపిస్తున్నాయి. అంటే గట్టిగా ప్రయత్నం చేస్తేనే వారు అనుకున్న పని చేయగలుగుతారు. అయితే చిన్న పనికి కూడా పెద్ద ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. బంధువులు, మిత్రులు అంతా కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, కానీ అంత సఖ్యతగా ఉండకపోవచ్చు.
అలాగే కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి, మరి కొత్త కొత్త కోర్సులు చేయడానికి, అంటే నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ ఏ పద్ధతిలో చూసుకున్నా ఇది కొంత అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. అలాగే రుణ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి, అది ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సంబంధించిన విషయాలు సాధారణంగా ఉంటాయి, అయితే ఏదో ఒక రకమైన ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే చిన్న చిన్న సంబంధమైన జ్వరము మొదలైన విషయాలు ఏదైనా జరిగితే ఉండవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. అలాగే ఏదైనా కొత్తగా తీసుకోవాలన్నా, డిపాజిట్లు చేయాలన్నా, ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అన్నిటికీ కూడా పూర్తి అనుకూలమైన సమయం అయితే కాదు, కానీ ప్రణాళికలు చేసుకోవడానికి పనికొస్తుంది. అలాగే భాగ్యస్థితిలో శనిగ్రహం ఉంది, అది కూడా అంతంత అనుకూలత ఉండి లేనట్టుగా ఉంది. కాబట్టి అది కూడా అంతంత మాత్రంగానే ఆలోచన చేయాలి. అలాగే ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి ఇలాంటి వాళ్ళకి, అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు చేసే వాళ్ళకి కొంత మధ్యస్థమైన సంబంధం ఉంటుంది. అంటే పూర్తి అనుకూలత కాదు, కానీ అనుకూలంగా ఉన్నదాన్ని వీళ్ళు చెడగొట్టుకోకుండా ఉంటే బాగానే ఉంటుంది. అయితే మాటల ద్వారాను, చేతల ద్వారాను కొంత చెడగొట్టుకునే లక్షణాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ స్థితిలో కొద్దిగా అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏదో ఒక కారణంగా జరిగిన సందర్భ ఉచితమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి చుట్టుకునే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆఫీసులు, ఉద్యోగాలు, అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో కొంత చిన్న చిన్న ప్రతికూలతలు కనబడుతున్నాయి. అంటే మనం వెళతామన్న టైంకి వెళ్ళలేకపోవడం, లేకపోతే మనం చేయాలనుకున్న పని, చేయాలనుకున్న టార్గెట్లో చేయలేకపోవడం, ఏదో ఒకటి కనబడుతుంది. అయితే దానికి ప్రధాన బాధ్యత మనది కాకపోయినా మాట పడవలసిన పరిస్థితి అయితే వస్తుంటుంది. ఏదైనా కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితిగానే తెలుస్తుంది. అలాగే మనం చేసిన పనికి అంత గుర్తింపు ఏవైతే రాదు, కానీ ఉన్నంతవరకు మనం క్లుప్తంగా బడ్జెట్ని కుదించి చూపించగలిగే శక్తి సామర్థ్యాలు ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే మిగిలిన వ్యయాది వ్యవహారాదులు, ఖర్చులు అలాంటివి అనుకూలంగానే ఉంటాయి. అలాగే సాధారణంగా గౌరవప్రదంగా జరుగుతుంటాయి. మనకు రావాల్సిన మిగిలిన వసతులు అనుకూలంగా ఉంటాయని అర్థం. అంటే వెళ్ళటానికి, రావడానికి, మరి ఈ ట్రాన్స్పోర్ట్ కానీ, భోజనాది వసతులు కానీ, అలాగే తీర్థయాత్రలు అవి తిరగడానికి వెళ్ళినప్పుడు వచ్చే వసతులు కానీ అన్నీ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లోనేమో కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ మనకు వచ్చే వసతులు మాత్రం బాగా అనుకూలంగా ఉంటుంటాయి. వీలైనంత వరకు మనకు ఎటువంటి లోటుపాట్లు జరగకుండానే ఉంటాయి. కానీ గౌరవ మర్యాదలు తక్కువ, ఈ తిండి తిప్పులు ఇట్లాంటి పోషణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా అక్కడ లేదనుకోవటానికి వీలు లేకుండా ఉంటుంది, ఇక్కడ ఉందనుకోవటానికి వీలు లేకుండా మిగిలిన వసతులు బాగా ఉంటాయి. అలాగే ఎట్లాంటి తీర్థయాత్రలు చేసినా, ఏదైనా దూర ప్రయాణాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా వసతి బాగుంటేనేమో ప్రయాణ సౌకర్యం తక్కువ, ప్రయాణ సౌకర్యం బాగా ఉంటేనేమో భోజనాది వసతులు ఎక్కువగా బాగుంటాయి. అంటే ఒకటి మైనస్ అయితే ఒకటి ప్లస్ అవుతుంటుంది. ఏదో ఒకటి అంటే మన ప్రయాణం మొత్తం మీద రెండు వైపులా, అంటే అన్ని రకాల విషయాల్లో అనుకూలత ఉండదు, కానీ కొన్ని విషయాల్లో అనుకూలత కనపడుతున్నాయి. అలాగే దానివల్ల కొద్దిగా
ప్రతికూలత కూడా చూడగలుగుతాం. ఇలాంటి విషయాలు ఉంటాయి. కొంచెం ఖర్చులు సాధారణంగానే ఉన్నప్పటికీ అందులో పలు రకాల ఖర్చులు చేరి ఉంటాయి. ప్రయాణాది వ్యవహారాలకు ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. నూతన వస్త్రాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఈ మిథున రాశి వాళ్ళకి చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మిథున రాశి వాళ్ళు ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.